మేడం గారు 1985న భారత రాజ్యాంగం 52వ సవరణ ప్రకారం ఉమ్, 10th షెడ్యూల్లో ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి యాంటీ డిఫెక్షన్ లాని రాజ్యాంగపరంగా ఉమ్, తీసుకురావడం జరిగింది. కానీ అది ఏ లక్ష్యం కోసమైతే తీసుకొచ్చారో ఆ లక్ష్యం నెరవేరటానికి ఆ లక్ష్యం నెరవేరకుండా వక్ర మార్గం పట్టింది. ఉమ్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, గోవా కానీ, మణిపూర్ కానీ, సిక్కిం కానీ, మధ్యప్రదేశ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాల్లో విస్తృతంగా పార్టీ ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పార్టీ ఫిరాయింపుల్లో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే ఈ చట్టంలో 2/3 వంతు ఆ శాసనసభకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా పార్టీలో కనుక మెర్జ్ అయిపోతే అప్పుడు ఆ పార్టీని మెర్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది అనర్హతకి చోటు లేదు అని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీ యథాతథ స్థితిలో ఉంటుంది. పార్టీ కార్యకర్తలు ఉంటారు. పార్టీతో సంబంధం లేకుండా ఎన్నికైన సభ్యులు మెర్జ్ చేస్తే పార్టీ మెర్జ్ అయిపోద్ది అనేది చట్టవిరుద్ధమైన అంశం. దాన్ని చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకటి. ఉమ్, రెండోది, ఈ ఫిరాయింపులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఫిరాయింపులు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసేవ చేసే వాళ్ళని అభ్యర్థులుగా ఎన్నుకోవడం మానేసి డబ్బు, ధనబలం, అంగబలం ఉన్న వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ ఎన్నిక చేయటం వల్ల వాళ్ళు ఆ పదవి సేవా దృక్పథంతో చేయాలని ఆలోచన మానివేసి వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నారు. అప్పుడు వ్యాపార దృక్పథంతో ఆలోచించేటప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే దాంట్లో చెప్పైతే తన లాభార్జన తెలుసుకోవచ్చు, తనకు అనుకూలంగా చేసుకోవచ్చు అనే ఒక దురాలోచన కూడా దీంట్లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒకటి, కేటీఆర్ చెప్పినా లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు చెప్పినా కానీ ఫిరాయింపులు అనేది చట్ట విరుద్ధం. అది మౌలికమైనటువంటి ఎథిక్స్కి సరికాదు. ఉమ్, ఏం చేద్దంటే ఎవరైనా ప్రజలు ఎందుకు అనుకుంటారు? ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని నమ్మి ఈ పార్టీకి మనం ఓటేద్దామని ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఆయన ఎన్నుకుంటారు. కానీ తర్వాత ఆయన పార్టీ ఫిరాయిస్తే డెఫినెట్గా ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లాని కఠినతరం చేయవలసిన అవసరం ఉంది. ఉమ్, రెండోది, ఒకవేళ ఎలక్షన్ అభ్యర్థి 2/3 ఉంటే దాంట్లో మెర్జ్ అయిపోతే మెర్జ్ చేసుకోవచ్చు అనే విధానాన్ని అసలు తొలగించాలి. ఎవరైనా పార్టీ ఫిరాయించాలంటే అతను తాను ఎన్నికైన నియోజకవర్గానికి రాజీనామా చేసి మళ్ళా ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే చేయాలి. రెండో, దీంట్లో ఇంకోటి ఏం జరుగుతుందంటే అవినీతి పరులు, కుంభకోణాలు ఇరుక్కున్న వాళ్ళు, వాళ్ళ మీద కేసులు రాకుండా వాళ్ళ ఆస్తులను భద్రపరచడానికి ఫిరాయింపులు చేస్తున్న నీతి నిజాయితీగా ఉన్నామని చెప్పుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలకు ఆహ్వానించి వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చిత్తశుద్ధులు అనేది చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇన్ని అవకాశవాద ఆలోచనలతో ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యం యొక్క మనుగడకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఉమ్, కాబట్టి పార్టీలు ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లాని కఠినతరం చేయకుండా ఇంకోటి ఏంటంటే జాప్యం జరుగుతుంది. మణిపూర్ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. స్పీకరు ఏదో ఒక పార్టీకి పరిమితమై ఉంటాడు, ఉమ్, కానీ ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి అధికార పార్టీకి కొమ్ములు కాస్తూ సంవత్సరాల తరబడి దాన్ని జాప్యం చేస్తూ ఉంటారు.